మధుసూదన్ రెడ్డి గారికి, కీర్తన గారికి, 99 వీక్షకులందరికీ కూడా సార్ ఎందుకో ఈ రోజు ఆడియో క్లియర్ గా రాలేదు. నేను ఇందా నుంచి చెప్తా ఉన్నా, మరి నా మాట మీకు వినపడలా. అవునా? ఆడియో ఎస్ ప్రసాద్ గారు మాట్లాడింది అండ్ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడింది క్లియర్ గా రాలేదు, బట్ కొద్దిగా అర్థమైంది. కేఎస్ ప్రసాద్ ఆడియో చెక్ చేయండి. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడి కేవీ రెడ్డి గారి ప్రస్తావన అది తెచ్చిన దగ్గర నుండి కొద్దిగా క్లియర్ గా ఉంది ఆడియో. అయితే ముందుగా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ప్రశ్న బత్సలకూరి జోసఫ్. బత్సలకూరి జోసఫ్ అనేటటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా లేదా అనేది వాళ్ళ స్టాండ్ ఏంటో ఫస్ట్ ఒకసారి చెప్పాలి. ఇక హిందూ దేవుళ్ళ గురించి, హిందువుల గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు సరే, రాజకీయ విమర్శలు కూడా శృతిమించాయి. శృతిమించిన దానికి ఆయన మీద మరి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత యుఏపిఏ 1967 యాక్ట్ ప్రకారం అతను చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా అతన్ని బాధ్యుడిని చేయడం చేసి అతనికి రిమాండ్ తరలించడం జరిగింది. రేపో మాపో మరి కస్టడీకి ఇస్తారని అనుకుంటా ఉన్నా. మరిన్ని విషయాలు వస్తాయి. ఛార్జ్ షీట్ లో మాత్రం అతని ఫోన్ లో నక్సలైట్లకు సంబంధించినటువంటి భావాజాలం అండ్ ఆల్సో యువతని రెచ్చగొట్టేటటువంటి మాటలో ఉన్నటువంటి భావాజాలాలు అతని ఫోన్ లో వచ్చినప్పటికీ కూడా అతను మరి ఏదైతే అతని యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలన్నీ డిలీట్ అయ్యాయి అని చెప్పేసి మనకి రీసెంట్ గా తెలుస్తా ఉంది. నేను కూడా వీడియో యూట్యూబ్ ఛానల్లో చూశాను, బట్ ఇప్పుడైతే నాకు ఆ వీడియో కనపడలేదు. గారు అడిగులా వర్మ గారు హలో, ఇప్పుడు ఆ వీడియోలు కనపడలేదట. మరి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళటం జరిగింది. మరి ఆయన అక్కడ బత్సలకూరి జోసఫ్ మాట్లాడినటువంటి మాటలు ఖండించారా లేదా అనేది ఇక్కడ నాకైతే ఒక డౌట్. మరి అక్కడే ఖండించాల్సింది. ఇక్కడికి వచ్చేసి బత్సలకూరి జోసఫ్ గారి యొక్క ప్రసంగాల గురించి మాట్లాడేటటువంటి కేఎస్ ప్రసాద్ గారు అక్కడే అదే స్టేజ్ మీద ఆయన మాటల్ని ఖండించాల్సింది. మరి అక్కడ ఖండించలేదు. అలాగే ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి అణచివేత అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు మరి అక్కడ చెలరేగిపోయి వచ్చారు. ఎవరి గురించి? ఎవరు ఏం సార్ మీకు ఆయన పేరేంటి? జడాశ్రావణ్ లో ఈయనకి ఒక అంబేద్కర్ కనిపించారట. జడాశ్రావణ్లో ఒక సత్యదూరమైనటువంటి మాటలు చెప్పేటటువంటి జడాశ్రావణ్ ఆయన ఒక మాట చెప్పాడు సార్ నిన్నో మొన్న. నేను ఒక నిమిషం అది ప్లే చేస్తా. అది ప్లే చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయనట ఇది ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసేదానికి 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల? అయ్యో, ఎక్కడి నుంచి వచ్చింది సార్? ప్రాక్టీస్. మళ్ళీ ఇంకొకసారి వినిపించిందా వర్మ గారు? వినిపించింది. ఓకేలేండి, ఓకే, వేరే వీడియోలు వద్దులేండి, మాట్లాడండి. 25 కోట్ల రూపాయలు నా సొంత. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేయడానికి ఈయన సొంత డబ్బులు 25 కోట్లు ఖర్చు పెట్టారట. ఈయన సొంత డబ్బులు. కానీ ఈయన అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం ఈయన మొత్తం ఆస్తులు 23 లక్షలు అని చెప్పి రాశాడు. ఇట్లాంటి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తిని ఈ పెద్ద మనిషి వెళ్ళి అంబేద్కర్ కనిపిస్తా ఉన్నాడట అతనిలో. ఎవరు? జడాశ్రావణ్లో. సరే ఇప్పుడు ఇది టాపిక్ కాదు కదా. ఇప్పుడు రావణ్ గురించి లేదు సార్. నేను కేఎస్ ప్రసాద్ గారిని అడగదలుచుకున్నా. మీరు అడగదలుచుకుంటే 5 ఏళ్ళు మీకు భజన చేసినప్పుడు అప్పుడు ఎందుకు అడగలేపా? నేను అడగదలుచుకున్నా. ఈ భజన సార్ జగన్మోహన్ రెడ్డి ఇష్టం అప్పుడు ఇష్టమైన కళ్యాణ్ గారి మెల్లో గంట కట్టి మాట్లాడించిన మాట్లాడరు. మీ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన అబద్ధాలు మీ దగ్గర 5 ఏళ్ళ పాటు చెప్పిన కూడా అబద్ధాలను ఒప్పుకోండి.
మీ ప్రభుత్వంలో ఛానల్ సరే, వంశీ, అనవసరం ఇది. చెప్పండి డైవర్ట్ అవ్వడం. అలాగే ఒక వ్యక్తి అబద్ధం ఉన్నప్పుడు 5 ఏళ్ళు పోతే మారిందని అబద్ధాలని చెప్పండి. వంశీ, ఎందుకు అనవసరం? ఎందుకు అవసరం? అరే, ఒక నిమిషం జగన్మోహన్ గారిని వంశీ, టాపిక్ లో అప్పుడు ఎందుకు అవసరం? 25 కోట్లు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఇది కూడా టాపిక్కే. జనసేనకి ఇది కూడా టాపిక్కే. మీరు సరే, సరే, అప్పుడు చేయండి. పాయింట్ లేదు, ఆయన పేరు వచ్చిన టాపిక్ మాట్లాడమండి. దీనివల్ల ఉపయోగం లేదు. నా ప్రశ్న రావడం అవసరం ఏంటి? ప్రశ్న రావణ్ ఇది కాదు సార్. ఇక్కడ అతను సపోర్ట్ చేస్తుంది ఎవరు? సరే, ఇదే సరే, కదా సరే. శ్రావణ్ కదా. ఆ సభకి ఎవరెవరు వెళ్ళారు? ఈ ప్యానెల్ లో ఉన్న పెద్ద ఆయన కాన్స్టిట్యూషన్ కేసు రాసింది. వెళ్ళారు కదా. ఎవరో ఏం మాట్లాడతారో ఏమో తెలిస్తే కాదండి, ఎవరో ఏం మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ సబ్జెక్ట్ చెప్పినా సరే ఏదో మాట్లాడతారు, మాకు తెలిసి వచ్చేవాడి వంశీ, ఎందుకు అనవసరం? సబ్జెక్ట్ ఇవాళ ఆయన ఎవరు చెప్పాడు, మీకు నచ్చింది మీరు మాట్లాడుతున్నారు, మేము సమాధానం చెప్పాలండి. సార్ అంబేద్కర్ గారు ఈ రోజు యూనివర్సల్ సెంటిమెంట్. సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ మీద ఇంతకు ముందు ఒక చిన్న